నేనేదో ఒకటి మాట్లాడేసి మేనేజ్ చేసేశానులే. ఆవిడది నమ్మేశారు. అంటే ఝాన్సీ అమ్మకి తప్ప మనం ఈ ఇంట్లో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. మొత్తం కుటుంబం అంతా కలిసి ఇక్కడ నుంచి మనల్ని పంపించాలని చూస్తున్నారు. ఒక్క మాట బంగారి, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడొచ్చి వెళ్ళారే ఆవిడంటే కొంచెం పర్వాలేదు. వీళ్ళ అన్న ఒకడుంటాడు, పాత సినిమాలో విలనే ఆంటీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయనతో జాగ్రత్త, సరేనా? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. బంగారి, ఆ ఫైల్ ఇటివు. బంగారి, ఇదిగో అమ్మా, మీరు నా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వండి. మీకు తగినట్టుగా ఒక మంచి పోస్ట్లో మిమ్మల్ని పెట్టమని నేను చెప్తాను. బంగారి. ఝాన్సీ అమ్మ. ఏంటి పిలిచినా తెలియనంత ఆలోచిస్తున్నావేంటి? అదేం లేదు ఝాన్సీ అమ్మ. సరే, ఆ ఫైల్ ఇటివు. Damn it. ఈ డబ్బులంతా మీకే. తనని నెయిల్ పాలిష్ వేయమని చెప్పండి. ఇది బంగారి. చెప్పండి ఝాన్సీ అమ్మ. నాకు ఒక డౌట్. ఏ ఫైల్లో ఝాన్సీ అమ్మ? ఫైల్లో కాదు, నీ గురించి. నా గురించి డౌటా? ఏంటి ఝాన్సీ అమ్మ, అడగండి. అదే, మనిషివి ఇక్కడే ఉన్నావు, ఆలోచనలన్నీ ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నాయి. అది అలాంటిదేం లేదు ఝాన్సీ అమ్మ. పర్వాలేదులే, చెప్పు. చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఏమైంది? మీ మనవడు రవి ఉన్నారు కదా, రోజు రోజుకి ఆయన మారుతూ పోతూనే ఉన్నారు. ఏం జరిగింది? మళ్ళీ ఏమైనా తప్పు చేశాడా? చచ్చా, అలాంటిదేం లేదు ఝాన్సీ అమ్మ. చాలా మంచి పనులు చేస్తున్నారు. అలాంటివి రవి సార్ నుంచి నేను ఊహించనే లేదు. నాకు ఆయన మీద కోపం, కొంచెం తప్పుడు అభిప్రాయం ఉన్నప్పటికీ. ఎందుకు ఆపేశావు? అందరికీ తన మీద అలాంటి అభిప్రాయమే ఉంటుంది. నువ్వు చెప్పు. అదే అమ్మా, ఉండింది, కానీ ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు. ఓహో, అంతగా ఏం చేశాడు వాడు? ఈ రోజు చేసిన మంచి పని గురించి నేను చెప్తాను, మీరే వినండి. అలా చేశాడా? అవును ఝాన్సీ అమ్మా. మనం ఎప్పుడూ ఆయన మీద ఎందుకు కోప్పడతాము? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అమ్మ, నాన్న, చెల్లి, వాళ్ళకేమైనా సమస్య ఉన్నా కనీసం వినని కూడా వినరు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అనే కదా మనం కోప్పడతాం. ఇప్పుడు రోడ్లో ఎవరో ముందు వెనక తెలియని వాళ్ళకి సమస్య అంటే ముందు ఈయన నిల్చున్నారు. ఇది నిజంగా పెద్ద చేంజే కదమ్మా. ఇది అసలు చేంజే కాదు బంగారి, రవి స్వభావమే అంతా. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? అవును, చిన్న వయసులో రవి అలాగే ఉండేవాడు. అదే వాడి సహజ స్వభావం. ఆ యాక్సిడెంట్ తర్వాత నుంచే కొంచెం కొంచెంగా మార్పు మొదలైంది. యాక్సిడెంటా? వాళ్ళ నాన్నకైన యాక్సిడెంట్.
ఏంటి జయరామ్ ఇది? నిన్ను నమ్మి చిన్న పని అప్పగిస్తే అది కూడా చేయలేకపోయావు. లెక్క చూసినప్పుడు ఇందులో తప్పుందని కనిపెట్టలేకపోయావా నువ్వు? అన్నీ నేనే చూసుకోవాలి అంటే ఇంకా నువ్వున్నది ఎందుకు? అందరూ ఉండి కూడా నా మీదే మొత్తం బర్డెన్ పడింది. నాకే ఎక్కువ పని పెడుతున్నారు మీరు. ఛ! నా కంటి ముందు అసలు ఉండదు. వెళ్ళిపో. అమ్మా నేను చెప్పేది ఒకసారి. అయ్యో నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తాను. రవి, నాన్న పని మీద బయటికి వెళ్తున్నాడు. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను తర్వాత వచ్చి తీసుకుని వెళ్తాను. ఆహా, నేను వస్తాను. ఏయ్, చెప్పేది కాస్త వినరా. లేదు. నేను వేరే పని మీద వెళ్తున్నాను. లేదు నాన్న, నేను వస్తాను. వదలవురా నువ్వు. సరేరా. రవి గమ్మునుండు. ఏయ్, నేను డ్రైవింగ్ చేస్తున్నాను. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. ఏ రవి, నాన్నకి డిస్టర్బ్ అవుతుంది కదా. ఆ పక్క రోడ్డు మీద పెట్టి ఆడుకో నువ్వు. నాన్న, నా ట్రాక్టర్ కింద పడిపోయింది. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదే కరెక్ట్ ఛాన్స్ రా. కొట్టి లేపేరా వాడిని. పో. ఆపద్దు, గుద్దించేసాయి. నాన్న, నాన్న, నాన్న. నాన్న, నాన్న. నాన్న, 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 నాన్న.